ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. సో మీరు చదువుతున్నప్పుడే ఈశ్వర్ మూవీ చేశారు. ఈశ్వర్ మూవీ తర్వాత కొన్ని మూవీస్ చేశారు. సో దాని తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. సో ఈ గ్యాప్లో జాబ్కి వెళ్ళిపోయారు. సో జాబ్ చేసుకుంటున్నారు. అంటే ఈశ్వర్ లాంటి ఒక మంచి సినిమా, మంచి క్యారెక్టర్ చేశారు అందులో. దాని తర్వాత ఇంకా నిజానికి చాలా మంచి మూవీస్ రావాలి, మీకు అసలు చూస్ చేసుకోవాలి, అన్ని ఎక్కువ ఆపర్చునిటీస్ రావాలి. బట్ ఎందుకు రాలేదు అని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? తెలుసు కూడా నాకు. అంటే రీజన్ ఏంటంటే నాకు 1-2 ఆఫీసెస్కి వెళ్ళా. ఈశ్వర్ సినిమా వచ్చినప్పుడు చాలామంది అన్నారు అసలు హీరో తర్వాత ఫుల్ లెంత్ డైలాగ్స్ నీకే ఉన్నాయి, అందులో అదిరిపోయిన క్యారెక్టర్ అది అన్నారు. నిజంగా చాలా మంచి పేరు వచ్చింది నాకు. కాకపోతే ఏమైందంటే సినిమా అయిన తర్వాత నేను 1-2 ఆఫీసెస్కి వెళ్ళి, అంటే అది ప్రాసెస్ అంట నాకు తెలీదు, తర్వాత తెలిసింది. వెళ్ళి ఆఫీస్లో కలిసి ఫొటోస్ ఇచ్చి నేను పలానా సినిమాలో చేశాను అన్నప్పుడు వాళ్ళు ఓకే నోట్ చేసుకొని నెక్స్ట్ ఏదైనా క్యారెక్టర్ ఉంటే పిలవడం. సో అది నాకు కొత్తగా అనిపించింది. అంటే సినిమా వచ్చింది చూశారు కదా, అవసరం ఉంటే పిలుస్తారు కదా అన్నట్టు నేనున్నాను. బట్ ఇలా వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది లైక్ ఓకే ఉన్నప్పుడు పిలుస్తాంలే అని అనడం. ఒకసారి ఓకే నాతో పాటు వచ్చిన వాళ్ళేమో లేదు లేదు వెళ్ళాలి, కంటిన్యూస్గా వాళ్ళకి గుర్తు చేయాలి వెళ్ళి. నాకెందుకో కొంచెం అది ఇబ్బందిగా అనిపించింది. అంటే ఒక హెసిటేషన్, మోమాటం. ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, వాళ్ళకి నిజంగా మన క్యారెక్టర్ అవసరం ఉంటే పిలుస్తారు కదా, వాళ్ళని వెళ్ళి ఊరికే గుర్తు చేయడం ఎందుకు, వాళ్ళు ఏదో పనిలో ఉంటారు, వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది అంటే లేదు లేదు అలాగే చేయాలి అన్నారు. అలా అయితే నేను చేయలేను. ఎందుకంటే నాకు మొహమాటం, ఊరికే వెళ్ళి కలిసి మాట్లాడి వాళ్ళను అడగడము. అది కూడా అంత మంచిగా పర్ఫామ్ చేసి మళ్ళీ మనం ఎందుకు ఛాన్స్ కోసం అడగాలి అని అడగడం తప్పులేదు. బట్ ఊరికే పోక్ చేసి మళ్ళీ మళ్ళీ వాళ్ళని వెంబడబడుతున్నాడు, ఏంట్రా వీడు గోల పెడుతున్నాడు, సాగు కొడుతున్నాడు, ఇట్లాంటివి రావద్దు అని చెప్పేసి నేను ఎక్కువగా అప్రోచ్ అవ్వలేదు. ఎవరైతే నాకు కాంటాక్ట్లోకి వచ్చి బాబు ఒకసారి వస్తా ఆఫీస్ కంటే టక్కన వెళ్ళిపోయేవాడిని. నాకు ఒక పిలుపు వస్తే చాలు పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని. కూర్చొని గంటలు వెయిట్ చేసినా, డిస్కషన్ చేయమంటే ఏదైనా సరే వెళ్ళేవాడిని. కానీ ఆ ఫస్ట్ నా అంతకు నేను వెళ్ళి అడగడం అనేది నాకు కొంచెం మొహమాటం. బట్ ఒక్కసారి పిలిస్తే ఓకే. సో ఈ 24 ఇయర్స్ ఇండస్ట్రీ జర్నీలో ఎప్పుడైనా అయ్యో ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానా, జాబ్లో ఉంటేనే మంచిగా మీకు మంచి ప్రమోషన్ వచ్చింది, యూఎస్లో జాబ్ ఉండేది, మంచి డాలర్స్ సంపాదించుకునే వాళ్ళు, సో ఆ లైఫ్ని ఎందుకు వదులుకొని ఇక్కడ కష్టపడుతున్నానా అని ఎప్పుడైనా మీకు అనిపించిన సిచ్యువేషన్ ఉందా మీ లైఫ్లో? ఉందండి. అంటే ఉంటాయి అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. కొంచెం ఫైనాన్షియల్గా మనకి హిండ్రెన్సెస్ వచ్చినప్పుడు, కొంచెం ఇంబ్యాలెన్స్ అయినప్పుడు, అరే మనకు ఎవ్రీ మంత్ మంచిగా బ్యాంక్లో బ్యాలెన్స్ అమౌంట్ పడేది, శాలరీ పడేది, క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, యూఎస్ ట్రిప్స్ కావచ్చు, డాలర్స్ కావచ్చు, ఇవన్నీ బాగా హ్యాపీగా ఉన్నాం కదా, ఎందుకు అనవసరంగా ఈ రిస్క్ తీసుకున్నానే అని అనిపించినా కూడా సర్లే కొంచెం కష్టపడకపోతే ఈజీగా రాదు కదా, మనకు రాయలేదు ఈజీగా రావాలనేది కూడా, ఇంకొంచెం కష్టపడదాం సరే అని చెప్పేసి ఆ రోజుకి అనుకొని బాధపడి పడుకొని మళ్ళీ పొద్దున్న లేచి కమాన్ లెట్స్ డూ ఇట్ అని చెప్పేసి మళ్ళీ కష్టపడడం స్టార్ట్. ఓకే. సో జబర్దస్త్ కంటే ముందే ఈశ్వర్ చేశారు. కరెక్ట్. మళ్ళీ జబర్దస్త్లో ఏమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? అంటే అంత మంచి క్యారెక్టర్ చేసి మళ్ళీ జబర్దస్త్లో? లేదండి, జబర్దస్త్ చేయడం వల్ల అంటే నేను అంతకుముందు 10 సంవత్సరాల క్రితం 2002లో ఈశ్వర్ చేశా. జబర్దస్త్కు 2013లో వచ్చా. ఆల్మోస్ట్ 11 years తర్వాత టీవీలో ఈ షో చేస్తా. అయితే ఇన్ని సంవత్సరాల్లో నేను సినిమాలు చేసిన, ఇంటర్నేషనల్ షోస్ చేసినా కూడా జబర్దస్త్కు వచ్చిన తర్వాత వచ్చిన పేరు అంతకుముందు రాలేదు ఎప్పుడు. కరెక్ట్. సో ఆ రిగ్రెట్ ఎప్పుడూ అనిపించలేదు, ఎందుకు నేను జబర్దస్త్ చేస్తున్నాను అని అనిపించలేదు నాకు. కాకపోతే ఏంటంటే నాతో పాటు వేరే 3 టీమ్ లీడర్స్ రావాల్సి ఉండే. యాంకర్స్గా ఉన్న మేము టీమ్ లీడర్స్గా 3 టీమ్ లీడర్స్ని, 3 యాంకర్స్ని 3 టీమ్ లీడర్స్గా పెడుతున్నామని చెప్పి అన్నారు. అట్లా అనుకొని నేను వచ్చాను. కట్ చేస్తే లాస్ట్ నేను ఒక్కడిని యాంకర్ని అక్కడ టీమ్ లీడర్ అయ్యాను, మిగతా వాళ్ళు 2 స్కిప్, వాళ్ళు రావట్లేదు అన్నారు. సో అరే నేను వాళ్ళు కూడా ఉంటారు, యాంకర్స్ కలిసి టీమ్ లీడర్స్ అయినట్టుగా ఉంటుందని నేను వచ్చాను, ఇప్పుడు నన్ను మొత్తానికి కమెడియన్ చేసేసరే అని చెప్పి అక్కడి నుంచి అలా కంటిన్యూ అయింది తప్ప అదర్వైజ్ నో రిగ్రెట్స్. ఓకే. సో అంటే వదిలేసిన తర్వాత ఏమైనా రిగ్రెట్ అయ్యారు, అయ్యో జబర్దస్త్ ఎందుకు వదిలేసాను? లేదండి, ఎందుకంటే దట్ వాజ్ వెల్ టేకెన్ డెసిషన్ దట్ ఓకే ఇక్కడ నుంచి మనం ముందుకు వేరే స్టెప్కి వెళ్ళాలి, చేయాలి ఇంకోటి ఏదన్నా. ఫైనాన్షియల్గా కొంచెం అటు ఇటు అయినా కూడా బట్ కష్టపడకుండా అయితే ఏది రాదు ఈజీగా మనకు. సో చేయాలి, కష్టపడాలని అనుకుంటున్నాను. సో మీరు జబర్దస్త్లో ఉన్నప్పుడు కూడా ఒక కొంచెం నెగిటివ్ ఏంటంటే
ఆది గారు మీ టీంలో మీరు ఇంట్రడ్యూస్ చేశారు జబర్దస్త్కి ఆది గారిని. ఇప్పుడు మంచి ఫేమ్లో ఉన్నారు ఆయన. సో ఆయన గురించి కూడా ఎటువంటి నెగిటివిటీ లేదు. బట్ ఆయన మీ టీం నుంచి వెళ్ళి ఇంకొక టీం లీడర్గా అయ్యారు అన్నప్పుడు మీరు కొంచెం ఏమైనా ఇట్లా ఫీల్ అయ్యారా? అసలే అవ్వలేదు. అసలు అంటే ఆ క్వశ్చన్ మైండ్లోకి రాలేదు. ఎందుకంటే నాకు చెప్పే వాళ్ళ టీం లీడర్ని చేశారు ఆదిని, డైరెక్టర్స్ నితిన్ భరత్ అన్న ఇట్లా అనుకుంటున్నాము టీం లీడర్ చేద్దామని, మీకు ఓకేనా, మరి మీ టీంలోంచి తీసుకెళ్తామంటే దట్స్ ఓకే అన్న. పర్లేదు అన్న, ఒక 3 months అయిన తర్వాత తీసుకుంటాము, ఇప్పుడు మీకు స్కిట్స్కి అవసరం ఉంటుంది కదా అంటే, వద్దు ఇంకా ఒకసారి అనుకున్నప్పుడు మళ్ళీ 3 months దాకా వెయిట్ చేయడం ఎందుకు, ఆ 3 monthsలో ఏమన్నా మారచ్చు, చేంజెస్ రావచ్చు కదా, ఆయనకు మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇప్పుడే చేసేస్తే అయిపోతుంది కదా, మళ్ళీ 3 months దాకా వెయిట్ చేయడం ఎందుకు, ఇప్పుడే చేసేయండి అని చెప్పా. సో నాకు అలాంటి ఫీలింగ్ ఏదైనా ఉంటే అప్పుడే నేను వేరే డెసిషన్ తీసుకునేవాడినేమో. బట్ ఐ నెవర్ ఫెల్ట్ బ్యాడ్. ఐ మీన్ ఇట్ వాజ్ ఆల్వేస్ గుడ్ టు సీ అవర్ పీపుల్ కమింగ్ ఫార్వర్డ్. నాకు ఆది ఒక్కడే కాదు, మన టీంలోంచి ఎవరికి మంచి ఆపర్చునిటీ వచ్చి ముందుకెళ్తామన్నా కూడా ఐ డెఫినెట్లీ విష్ దమ్. ఇప్పుడు తేజ ఉన్నాడు, తేజ జాబ్ చేస్తూ చేసేవాడు, నేను ఐ యూస్ టు గివ్ హిమ్ అడ్వైస్, లైక్ తేజ ఇలా చేసుకుంటే నీకు టైం మేనేజ్ అవుతుంది చూసుకో, ఎందుకంటే మీరు కూడా నేను చేశాను కాబట్టి నాకు ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి, సో ఇలా చూసుకో, జాబ్ వదలకు, జాబ్ చేసుకుంటూనే ఇగో ఇలా ప్లాన్ చేసుకో, అలా ప్లాన్ చేసుకో, అట్లా గైడ్ చేసేవాడు. నాట్ ఓన్లీ తేజ, వేరే మా టీం ఎవరు వచ్చి నన్ను అడిగినా అన్న మేము ఇలా అనుకుంటున్నాం, చేద్దాం అనుకుంటున్నాము, మీ సజెషన్ చెప్పండి అంటే, నాకున్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేసి, ఇదిగో మేము ఈ కష్టాలు పడ్డాను, మీరు ఇది పాస్ చేసుకోవడానికి ఇది ఒక పాత్, ఇది ఇలా చేసుకోండి అని చెప్పి అట్లా. సో అందుకే మీరు అంత మంచి వ్యక్తి అయ్యారు. సో ఇప్పుడు ఎవరైనా సరే జబర్దస్త్లో, ఇప్పుడు మీ మూవీ గురించి కూడా ఆది గారు కానీ సుధీర్ గారు కానీ ఒక వీడియో చేశారు, అదిరే అభి గారు అని చెప్పలేదు, మా అదిరే అభి అన్న మూవీ చేశారు చూడండి అని, ఆ మాలోనే అర్థమైపోతుంది వాళ్ళు మిమ్మల్ని ఎంత అభిమానిస్తున్నారు, ఎంత ప్రేమిస్తున్నారు. మీరు ఒక ఇంటర్వ్యూలో ఆది గారి గురించి చెప్పారు, అసలు ఆది రైటింగ్ చూసి మేమే షాక్ అయ్యాం, అసలు ఏంటి తిను మూవీకి రైటర్ లాగా రాస్తున్నాడు స్క్రిప్ట్స్ అన్ని, సో ఫ్యూచర్లో తిను ఒక మంచి మూవీ రైటర్ అవుతాడు, సో అప్పుడు మనం మిస్ అవుతామేమో అనుకున్నారు. బట్ ఎందుకు ఇప్పుడు ఆది గారు ఏమైనా ఇందులోకి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుంది అంటారా మూవీ రైటింగ్? ఆది ఈస్ వెరీ బిజీ విత్ హిస్ షోస్. సో మూవీకి అంటే చాలా టైం పెట్టాలి. మధ్యలో వేరే 2-3 సినిమాలకి ఏదో హెల్ప్ చేసినట్టున్నాడు. బట్ ఇక్కడ ఏంటంటే ఎవ్రీ వీక్ ఒక షో వస్తూ ఉంది, దాంట్లో ఈజ్ కంప్లీట్లీ బిజీ. మళ్ళీ ఇందులోంచి టోటల్ టైం తీసుకెళ్ళి వేరే సినిమా కోసం చేయాలంటే అది సరిపోవట్లేదు. సో ఐ థింక్ హీఈస్ కంఫర్టబుల్, హీ హ్యాస్ ఎ గుడ్ ప్లాన్, లైక్ యూనో ఇది ఇలా వెళ్ళాలి అనేది ఆల్రెడీ ఆయన మైండ్లో ఒకటి ఉంది. బట్ ఐ థింక్ ఇట్స్ గుడ్ వాట్ ఎవర్ ఈస్ డూయింగ్. ఓకే, సో మీ జబర్దస్త్ టీం అందరూ కూడా వెల్ సెటిల్ అని చెప్పచ్చు. ఇప్పుడు మంచి మంచి వేణు గారు కావచ్చు, మంచి డైరెక్టర్ అయ్యారు, మీరు అలాగే సుధీర్ గారు మంచి మూవీస్ చేస్తున్నారు, శ్రీను గారు కావచ్చు, అందరూ బాగా సెటిల్ అయ్యారు. సో మీరు కలిసి ఏమైనా ఒకరికొకరు ఛాన్స్ తెచ్చుకుంటూ ఒక మంచి కాంబినేషన్ ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉందా? అంటే ఇప్పుడు ఎలాగో సుధీర్ గారు హీరోగా చేస్తున్నారు, మీరు డైరెక్టర్గా చేస్తున్నారు, మీ ఇద్దరి కాంబోలో ఒక మంచి మూవీని ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ ఫ్యాన్స్ అందరూ? మా స్టోరీ డెఫినెట్గా సెట్ అయితే, మా ఇద్దరికి సూట్ అవుతే డెఫినెట్గా చేద్దాం. అంటే మాకు ఎప్పుడే కానీ మేము కలుసుకోవడం అనేది వి ఫీల్ లైక్ కమింగ్ బ్యాక్ హోమ్, లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ కలుసుకున్నట్టుగా ఆ హ్యాపీనెస్, వామ్త్ ఉంటుంది. సో డెఫినెట్గా మేము ఎప్పుడు కలవాలి, ఎప్పుడు మాట్లాడుకోవాలని వెయిట్ చేస్తూ ఉంటాం. అలాంటిది వర్క్ చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇదివరకు ఎప్పుడైనా ఆలోచించారు ఇలాగ ఒక స్టోరీ అనుకోవాలి? మధ్యలో అనుకున్నాం, కోవిడ్ టైంలో అనుకుంటా, లైక్ యూనో అప్పుడంతా కొంచెం డ్రై అయిపోయి వర్క్ ఏం లేదు అన్నప్పుడు ఏదన్నా ఒకటి చేయాలి, ఒక కాంబినేషన్లో ఒక మూవీ ప్లాన్ చేసుకొని మొత్తం జబర్దస్త్ ఆర్టిస్టులు అందరినీ పెట్టుకొని ఒక స్టోరీ రాసుకొని దాంతో ఒక కామెడీ, ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ ఒకటి చేద్దామని అనుకున్నాము. బట్ దాని తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ అయ్యి ఎవరి పనిలో వాళ్ళు పడి అప్పుడు కొంచెం డైల్యూట్ అయిపోయింది. ఓకే, సో మీరు అన్ని వర్క్ చేశారు, స్టూడెంట్గా టాప్ స్టూడెంట్, సో జాబ్లో మంచి ప్యాకేజ్తో యూఎస్లో వర్క్ చేసే ఛాన్స్ కూడా వచ్చింది, అండ్ యాక్టింగ్లో పీక్ ఇచ్చారు, ఈశ్వర్తోనే తెలిసిపోయింది. సో ఇప్పుడు డైరెక్టర్తో బెస్ట్ డైరెక్టర్ అవార్డుతో మీరు ప్రూవ్ చేసుకున్నారు. సో అన్నిట్లో మీరు ప్రూవ్ చేసుకున్నారు.